మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బీఆర్ఎస్ నేత వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనకు అందింది. కొంతకాలంగా బీఆర్ఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనాథ్ మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడు. దీంతో హనుమాన్ బస్తీకి చెందిన జంగంపల్లి సాయి స్నేహిత ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుందని యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాయి స్నేహిత మా అన్న బిడ్డ సూసైడ్ టార్చర్ చేస్తూ సెక్షువల్గా మెంటల్గా హరాస్ చేస్తూ ఒక 4-5 సంవత్సరాలు తను ఎంటవాడేది, పైసలు తీసుకునేది, టార్చర్ చేసేది, బాగా కొట్టుకుంటూ బయటికి వెళ్ళినా కొట్టేది విపరీతంగా. ఎన్నిసార్లు మేము పోయి చెప్పినది మానుకోకుండా తనను బాగా వేధించేది. అందుకు ఆమె పెళ్లి చేసుకున్నాడు, మోసం చేసిండు. అందుకే ఆమె సూసైడ్ చేసుకుని ఇప్పుడు చనిపోయిన ఆమె నా చెల్లె సార్, సాయి స్నేహిత. శ్రీనాథ్ అనే వ్యక్తితోటి రిలేషన్లో ఉండే సార్, ప్రేమించుకున్నారు సార్ వాళ్ళు. వాడు హరేజ్ చేసిండు సార్ ఆమెని. మరి ఎలాంటి టార్చర్ పెట్టిండో తెలియదు సార్. ఆమె ఆ టార్చర్కి ఆమె ఇలా సూసైడ్ అటెంప్ట్ చేసింది సార్. బీఆర్ఎస్ నేత వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య, ప్రసన్న, బీఆర్ఎస్ నేత బరి తెగించడం జరిగింది. బీఆర్ఎస్ సంబంధించిన విద్యార్థుల విభాగం అధ్యక్షుడు, బెల్లంపల్లి నియోజకవర్గం అధ్యక్షులు శ్రీనాథ్ బరి తెగించడం జరిగింది. ప్రధానంగా మహిళ ఎవరైతే యువతి ఉన్నారో సాయి స్నేహితతో శ్రీనాథ్ గత కొన్ని రోజులుగా సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు, ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని మాయా మాటలు చెప్పి ఆమెను ఏదైతే సంబంధాలు కొనసాగించడం జరిగింది. అయితే ఇదే సందర్భంగా గత 4 ఏళ్లుగా సంబంధం కొనసాగిస్తున్న వీరిద్దరూ అయితే నిన్న ఏదైతే పెళ్లి చేసుకోవాలని సాయి స్నేహిత శ్రీనాథ్ ను నిలదీయడం జరిగింది. అదేవిధంగా వాట్సాప్ లో వీడియో కాల్ కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగానే ఎవరైతే శ్రీనాథ్ ఉన్నాడో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బరి తెగించిన నాయకుడు శ్రీనాథ్ ఈ సందర్భంగా సాయి స్నేహితకి సంబంధించిన పెళ్లి చేసుకోవాలని కోరడంతో ఆ పెళ్లిని నిరాకరించడం జరిగింది. దాంతో ఆమె మనస్తాపానికి గురి కావడం జరిగింది. గత కొన్ని రోజులుగా పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పిన వ్యక్తి మీరు ఆ పెళ్లి చేసుకోవాలని ప్రశ్నించడంతో తన కులం వేరు మీ కులం వేరంటూ ఏదైతే పెళ్లి కుదరదంటూ ఒక తెగేసి చెప్పడంతో ఆమె ఏదైతే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఇదే విషయాన్ని ఏదైతే లైవ్ లో కూడా శ్రీనాథ్ కూడా చూడడం జరిగింది. శ్రీనాథ్ ఎక్కడైతే ఉంటాడో ఆ వాళ్ళ ఇంటి నుంచి సాయి స్నేహిత ఆత్మహత్య చేసుకున్న హనుమాన్ బస్సుకి రావడం జరిగింది. సాయి స్నేహిత ఉరి వేసుకున్న ఏదైతే సాయి స్నేహిత ఉరి వేసుకున్న గదిలోకి వెళ్ళడం జరిగింది. ఆమెని కూడా దించడం జరిగింది. ఆ తర్వాత ప్రాణాలు పోయిందని నిర్ధారించుకున్న తర్వాత శ్రీనాథ్ అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే ఈ విషయంపై తల్లిదండ్రులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. తమ బిడ్డను బలి తీసుకున్న ఎవరైతే బీఆర్ఎస్ నాయకుడు శ్రీనాథ్ పై చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మోసపు మాటలు చెప్పి మాయా మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో అనేక సందర్భంలో బయటకు వెళ్లిన సందర్భంలో కూడా దాడులు చేశారు. ఇలాంటి ఎవరైతే బీఆర్ఎస్ నాయకుడిపై కఠినమైన చర్యలు చేపట్టాలని సాయి స్నేహిత తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రసన్న. రైట్ అంజయ్య, థ్యాంక్ యూ.